రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ జోరు వానలు కురిశాయి. వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు ఈ వానతో జీవం పోసినట్లయింది. రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ముందస్తుగా ఊరించి ముఖం చాటేసిన వానలు తిరిగి పలకరించాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ జోరు వానలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా ఫుల్కల్లో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 12.3, మేడ్చల్ జిల్లా బోయినపల్లిలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మొలకెత్తిన విత్తనాల్ని రక్షించుకునేందుకు అవస్థలు పడుతున్న రైతుల కష్టాలు తీరేలా వానలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 2 గంటలకు పైగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణ, ప్రధాన రహదారుల్ని చిన్నపాటి చెరువును తలపించగా రోడ్డు పక్కనున్న దుకాణాల్లోకి నీరు చేరింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన వానకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎండుతున్న పంటలకు జీవం పోసినట్లయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల పాటు తెరిపి లేకుండా కురిసిన వానకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 15 రోజుల వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ఈ ఎల్లో వార్నింగ్స్ అవి, హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. 5 రోజుల వరకు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మనకు చూసుకుంటే ఉరుములు, మెరుపులు, అట్లాగే పిడుగుపాటు, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు రానున్న 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.